ఇన్నిసార్లు పెడితే 3-4 సార్లు పెడితే మంచిగా ఈ అడవైనకి చెప్తే అస్సలే వినాడు. అద్దంటే ఎందుకు వింటాడు? వినాడు. హలో బాలు, ఎక్కడన్నావురా? అరే ఒకసారి మా బావి కాడికి రావారా? ఈ 7 ఎకరాలు నువ్వు కౌలు పట్టింది, 3 ఎకరాలు 10 ఎకరాలు మొత్తం చెడగొట్టాలరా పత్తి. అరే అట్లా కాదురా, మొత్తం ములకల కన్నా ఎత్తు గడ్డి పెరిగిందిరా, అంతా చెడగొట్టి మొక్కజొన్న వేసుకుంటారా. జర జల్ది రారా. సరేరా, రేపు పొద్దుగాల వచ్చి అంతా కొట్టిపోరా మొక్కజొన్న ఎత్తిగా. వానికి ఫోన్ చేసిరా ఇవంతా రూట్ పెటర్ కొట్టరా అంటావు. మంచిగానే ఉన్నది నీ ముచ్చట. మరి ఏం చేస్తావు? కలితే తక్కువ అవుతా ఇప్పుడు. అందులో మొలకల కన్నా ఎక్కువ గడ్డి పెరిగింది కాదే. గడ్డి పెరిగితే ఏం చేస్తావయ్యా? మరి ఇప్పుడు అడ్డగోలు పెట్టుబడి తెచ్చి పెడితే 3 సార్లు పెడితే గవి మొలిచే మొలకలు ఆడోటి ఇడోటి మొలిచే. ఇప్పుడు మళ్ళీ వాటిని చెడగొడతానన్న పడితే మొక్కజొన్న ఎత్తానన్న పడితే. అరే చెడగొట్టకుండా ఇంకా మునుగుతామే. ఈ పత్తిలో ఏమి చెట్లు ఉన్నాయని అంటానవే. మొత్తం చెడగొట్టి మళ్ళీ మొక్కజొన్న ఎత్తిగా పండపోని దేవుందయ్యా. నేను అద్దయ్యా ఈ కాలం ఎద్దం మధ్యం అయ్యేటట్టున్నది. అద్దు మునగ బట్టకాయ అంటే ఇనకపోతివి పోతి పోతి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చేత్తివి. నువ్వు అద్దంటే ఎందుకు ఇంటావు? మరి ఇనవా ఒక్కసారి చెప్తే? అరే నేను గిట్ల ఇద్దానికి కలగన్నానే. మన 7 ఎకరాల కింద 3 ఎకరాల నది 10 ఎకరాలు ఒక దిక్కు చేసుకుంటే కుండబడ్డట్టు ఉంటుంది. 4 రూపాయలు వస్తాయి అనుకున్నా. ఈ వాన దేవుడు నిలువనిస్తారా ముంచాడని అనుకున్నానే. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు గింజలు తెచ్చి పెడితే. ఇంకోటి చెప్తాంటే దేవుడు మోసం చేసిండని. నేను అద్దంటే ఇంటవా? ఇనవు నువ్వు. ఆయన భూతల్లి నమ్ముకుంటే చెడగొడుతుంది అని మళ్ళీ అసలే చెడగొట్టదు అంటే కదా. ఏది భూతల్లి ఇచ్చిన సంపాదన మనకు? పిచ్చిదానా, ఇప్పటికి కూడా నువ్వు తప్పే అర్థం చేసుకుంటానే. భూతల్లిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోతారా అనే. భూతల్లిని నమ్ముకుంటే ఏనాడు చెడిపోమే. భూతల్లికి ఎంత పెట్టుబడి పెడితే అంత పంట ఇస్తుంది. వానలు పడడానికి భూతల్లి ఏం చేస్తుంది? భూతల్లి ఎత్తుకోవాలి కానీ మనం ఎన్నో ఉంటామే. ఓయేడు పోయినా కానీ ఓయేడు అక్కడికి వస్తుంది. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఏనాడు చెడిపోడే. ఏమోనయ్యా, మన పెళ్ళైన కాంచి చూస్తానా. నువ్వు ఇది చెప్తూనే ఉంటాను, నేను ఇంటనే ఉంటానా. ఎన్నడు ఎత్తుకుంటుందో ఏమో భూతల్లి మనల. ఎన్నడు పంటలు పండుతాయో. నా పిల్లలకి ఎన్నడు నేను మంచిగా ఆస్తి పాస్తులు నేను మంచి ఇస్తాను. నా రెక్కలు ముక్కలు చేసుకుంటాను ఈ శిలక మీద. ఆ నీళ్లు కడితేనే ఈ మూల మెలిచే. నీళ్ళు లేకపోతే ఇప్పుడు అటు అంత అట్టిదేనే. ఏం చేద్దామే మరి మన రాత? ఏమక మళ్ళీ మన రాత అంటావు. నేను అద్దయ్యా వ్యవసాయం పని చేద్దాం ఈడేముండదు. ఇక పట్నం పోయి మంచిగా ఒక కూరగాయలు ఇట్లా కట్ చేసుకుంటే హాస్టల్లా మంచిగా నెలకు 10,000 ఇస్తారట. పొలగల్లా ఫీజులు కట్టాలనే. ఫీజులు కడదామన్నా 1 రూపాయి లేదా. ఇప్పుడు పొల్ల పెళ్లికి ఉన్నది. పెళ్లి ఎట్లా చేద్దామయ్యా? ఇంకా రావణోళ్ళు 2 పిల్లల మొగలు వేలు పట్నం పోతే నెలకు 25,000 అట. మనకు 10,000 వచ్చినా కూడా నయమే కదనయ్యా. పోదాం పారాదయ్యా. ఏం మాట్లాడతానే? నన్ను గోసబుచ్చుకుంటానే పట్నం పోదాం అని. నేను రాను. నువ్వు అన్నట్టు పల్లెటూరులో పంటలు ఇడిచిపెట్టి పట్నం బాట పట్టినావు అనుకో. ఇక్కడ వ్యవసాయం ఎవరు చేయాలనే? ప్రజలకు అన్నం పెట్టేదేవలే. అన్నం పెట్టే రైతు అన్న పట్నం పోయి పాచి పని చేసుకొని బతుకుతాడానే. ఈయన్నే కూలో గైకులో చేసుకొని కాలం వెళ్ళే తీసుకున్నామే. ఈ 7 పోతే పంటలు పోయినాయి. అచ్చేటికి ఇది అది కలిసేస్తుంది. నా మాటినే ఊళ్ళోనే ఏదో పని చేసుకొని బతుకుదామే. అరే మళ్ళీ అట్నే మాట్లాడతావేందయ్యా? ఏవో పాగ పనులు ఉన్నాయి రాయరా అని పిలుస్తాను మళ్ళీ ఎవరో. అరే గట్లెందుకు మాట్లాడతానే? చెర్లా కరువు పని నడుతుంది. స్వాగత్కు పోయిన వారమే చెప్పిన మా పేర్లు ఎక్కిమని. రేపటి నుంచి పనికి రమ్మన్నాడు. ఆ పనికి పోయి బతుకుదాం పారాదే. ఏం చేద్దామే? మన రాత. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. పోదాంపా. ఏమో ఇయ్యాలన్న వాన పడేను, ఆ దేవుడు కనికరించాను. కొంచెం మంచిగా దంగింది కదా అని లచ్చవా. కొంచెం వాన కొట్టుడు మంచిగా దంగింది. నువ్వైతే ఇంకా కొంచెం చిన్న డబ్బా తెచ్చుకోపోయినా షిట్టి ఇంకొంచెం షిట్టి తెస్తే అయిపో కదా. నాకు ఉన్నది తెచ్చిన తీరాదు బిడ్డ. ఊకోయే మంది మీద వాడు అచ్చుడు తప్ప ఏం లేదు. రెక్కలని పోతాయి. ఇంత డబ్బా మీద తెస్తాను గంత చిన్న డబ్బా. నువ్వు తక్కువ తీసుకుంటానవా అనే పైసలు? అయ్యో నీ ఇంటికి ఏమైనా ఇస్తానవా? ఏమో గవర్నమెంట్ సొమ్మేనా నీ విలువైనట్టు చేస్తావు. అంతే ఏందో ఇస్తాను కావచ్చు నీ కాడ గవర్నమెంట్ సొమ్ము. నేను చేస్తలేను కావచ్చు. గ్రూప్ అందరిది కొలితే పడితేనే ఇస్తాడు. నేను సుతం చేస్తాను కదా బిడ్డ. నా వంతు నేను చేస్తాను. అయ్యో ఈ పని సర్లకుండా పని చేసినట్టే గాని పైసలు పడలేదు ఏం లేదు కాదే లచ్చవా. పడతాయి అంటారు. పడతానే అంటారు. ఇప్పుడు ఎండాకాలం వెళ్ళింది, ఇప్పుడు వానకాలం వచ్చింది. అరే ఈ పని పక్క పెట్టి గట్ల పోదాం చేను పని కన్నా కానీ వాన లేదా వరపు లేదా. పత్తి గింజలు పెట్టినట్టే ఉన్నాయి. ఒక్క మొలక మొలిచింది లేదు. అట్లా పోతానన్నా మంచిగా పని అన్నా అయిపోతుంది అని అనుకుంటే నీ పని సర్లకుండా ఈ పనికైతే పైసలు పడతలేవు, ఆపతికి అత్తలేవు, సంపతికి లేవు. నీ పని మేమే చేయాలి. ఈ డబ్బాలు కూడా మేము
ఏందో అయిపోయిందా చిన్న బాబు అత్తాను దారి దారి రారు దారి. మరి. చెప్పన పోదాం ఇలా పెండ్లి ఉన్నది పెండ్లి కన్నా పోదాం అని చెప్పను అనుకుంటే ఇంకా వాళ్ళు అవుతుంది అదే ఇన్నే కలవపోయిన అచ్చు బిడ్డ 350 400 ఊర్లో పొంట వచ్చి మరీ పట్టుకపోయేది ఆటోలల్లో ఇప్పుడు పత్తి కలుపు రెండోసారి కలవాలి అసలు ఈ లెక్కల గింజలు పెట్టపోతుంది ఆ ఆరిద్దర మురకశీల ఆరిద్దర ఇప్పుడు ఇది అసలేరా 2 నెలల కాలం పోయింది. అయింది ఈ ఇంకేడ పడుతుంది ఇక పత్తులు పడిచిన కతే ఏం పెడతారు బిడ్డ పడిచిన కతే ఈ ఏడు మనకు అంబా అని ఒర్రుడు తప్ప ఏం లేదు కాలం అయ్యేటట్లేదు मेरे अंगना में तुम्हारे का काम ఇజ్జత్ పోతుంది ఇది తాగి పని చేస్తారే ఇది 100 రూపాయల పనే అయితే ఇంకా తాగింది కాక పాటలు పాడతానవా నేను తాగి తాగిందని ఓ సార్ గానే ఉన్నాడు చూస్తే ఏమని అంటాడు సారేవాడు సార్లేడు లేపా ఏమో సారెళ్ళకి వెళ్తాను అడ పైసలు ఏమన్నా రోజు తాడే అంటే తాగుడు పాడబడి రోజు తాగి 100 రూపాయల పనికి రాబడుతురా అరే న్యాయం పడిపడతారు నీ ఏడ తాగిండే చలి పెడతాను అదే అరికట్ల విడవనీకి అత్తలేదు ఎలా వచ్చావా నీకు ఏదో లేక తెచ్చుకున్నా తీరా ముసలానే బడే పడతావు నువ్వు వచ్చిన కానీ మీరిద్దరు ముందుగా వచ్చిర్రు అదంతా చేసినాక ముందు వచ్చి కూర్చుంటారా అవో పనికల్లా పంట బాగా చేసిండు అయ్యా మా వంతు మేము చేసుకున్నాం వచ్చినావు మళ్ళీ నీ పని కూడా చేసుకుంటుంది మా చోటప్పుడు పని శాతగా నువ్వు ఏమిటికి వచ్చినావు బ్యాచ్ అన్నాక అందరు కలిసి చేస్తారా వంతులు పెట్టుకుంటుంటారా గవాన్ పని అంతా ఎవరు చేయాలి మేమే చేయాలి రూపం చెప్పలేని పోగా మాకేం అవసరమే సినిమాపు నువ్వు కూడా గమ్మత్ మాట్లాడతావు ఆయన ఏడు ఈయన ఏడు ఇద్దరు పొత్తులు వచ్చి మనం చచ్చుడేంది ఆ నావంతో నేను తీసుకుని వచ్చిన అందుకనే వచ్చి ముందు గడ్డ కూర్చున్నా కుసపోతే ఇప్పుడు ఎందుకు వస్తారో వీని కూడా తెలియదు అవి ఎవరి వంతు వాళ్ళు చేసుకుని వచ్చిన ఉంటున్నావు బిడ్డ వీని పని ఎవరు చేయాలి రోజు మేమే చేయాలి నా డబ్బులు ఎవరికి ఎత్తాను వీని పని చేయలేక ఎరికేనా నేను 12 దాకా కూడా దింపుతారా వాళ్ళందరినీ ఫోటోలు మీరు ఉంటారు 12 దాకా ఎవరి కోసం మా కోసం ఉంటున్నావా మీరు ఉంటారు మిమ్మల్ని దింపుతలేనా మమ్మల్ని దింపితే పుణ్యాన్ని దింపుతాను పని చేస్తాను దిగిపోతాను మరి నేను కూడా పని చేసినట్టే కదా 12 దాకా ఓ పెయిన్ ఒప్పించుకోకుండా మానే ఎత్తాను ఫోటోలు దింపుతారా నాకు పని నాకు పాపడి దగ్గర నాకు పని పెట్టకని చెప్పు ఆయనతోటి చెప్పు పిల్ల పిచ్చర్ వచ్చినప్పుడు. ఇప్పుడు నీ వంతు పని మా విన్న పడుతుంది ఎరికేనా నువ్వు ఆ ముచ్చట చెప్పు ఆయన వచ్చినాక చెప్తా కాదు కూడా రావచ్చు పనికి ఏమైనా నావినే ఉంటుంది నేను అదరు ఏం చేసినా పని సార్ చేసిండే కట్టడ మీద కూర్చొని లెక్క రత్తన అయిపోయిందా కాదే అరే అరవింద్ నాట్యం అబ్బా సరగండ్రా ఈ పొద్దుగా లేదు ఇదే పని అని ఆయనకు పని చేస్తలేడు టైంకి వస్తాడు ఫోటో దిగుతాడు ఇవాళ మనం గట్టిగా అడగాల ముచ్చట అడగాలే పిల్ల అసిస్టెంట్ చిన్న పెద్దనైనా ఎవరైతే మనకేంది పనికి వచ్చిన కాడ నీ పటేల్ పిల్లని నడుతుందా ఏం అడుగుతావు పొట్టు తిడతాడు తిడుతూ కూడా నా మొగానికి చెప్పి ఈ పంత సాపి చెప్పిస్తా అలా చూసినావా మళ్ళీ చూసి సార్ ఎవడు మా తమ్ముడు మనం ఏమంటే వేయాలి వీళ్ళందరూ ఆధార్ బంద్ చేయమంటే బంద్ చేస్తారు అట్లా కాదయ్యా మళ్ళీ చూసి గుసగుస పెడతా వాళ్ళందరూ తీసి పారేస్తే కూర్చోగలనే పాడువాడా పాడిటే జాగలేదు అర గడ్డు పోరా అన్నారా గడపర్రా పాడువాడా జాగా నీకెంత జాగా కావాలి ముక్కు మూసుకుంటాడు ముక్కు ఏం పోదు చీక పడితే అడలు ఎన్ని కడతాం అందరం ఎక్కడే తాగినాడు చేయవాలి పంచింది కాదు నేను అంటున్నా బిడ్డ ఇన్ని కాదు ఈయనంట ఈయన నిండి కదా కత్తి బిడ్డ రాళ్ళు అనవద్దు ఏమంటే చిన్నవా నువ్వు ఎట్లా మళ్ళీ ఏమంటలేడు అని చెప్తాను ఇవాళ కొద్దిగా పోయిన వారం కూడా ఈ వారంకు కొద్దిగా మెత్తగా దంగింది కదా వాన పడ్డది కనుక మెత్తగా వచ్చిందిరా ఈ వాన పాడు కదా అదేం వానే బట్ట దర్శ వాన పడ్డా అదే గట్టిగా బట్టదలు పడ్డది మొన్నది అదంతే పక్కన అనింది పక్కు తీసే మళ్ళీ లెక్కలు రాసుకొని పోదామని వస్తానమ్మా అరే అసలు నువ్వు పని చేసిన ఎవరాడ పక్క తీసి అంటున్నావు ఇంత పని చేయకపోతే ఆ పొల్ల చేతులు పుచ్చుకోబడి ఏం పనికి వస్తాను నువ్వు నీరే మొత్తం గడ్డపార పెడితే అవుతే చేతులు పొక్కులు వచ్చినాయా నీ గడ్డపారేది రావు నా గడ్డపార నీ గడ్డపారేది నా పారు పారతోటి చేస్తావారు పెద్ద పోయినోడు మీరు పారతోటి చేస్తాడు అరవింద్ గారే సారేడి అరే నిమ్మల వస్తాడు రా తిని తాగి తాత్పరగా వస్తాడు అరే ఇక్కడ ఉండాలి అరవింద్ పనంతా మావి నడిచిపెట్టేస్తావా ఎట్లాగైనా తాగినోడని ఇక బాగానే చేసింది అబ్బాయి మట్టి తీసాక నాకు చేతులు పప్పులు వచ్చినాయి 13 తీసినట్లు మొక్కలే చేయలే నీకు ఇద్దరు పని ఒక్కరు తీసినాక అట్లా రాదా
మనిషి అన్నాక అందరు ఒక సమానం చేస్తారా సర్దుకుపోవాలి 10 మంది ఉన్న కాడ ఏం అందరు తాగేస్తా నీ మొగడు తాగేచ్చిండు అది చెప్పవా నువ్వు మా ఊకే తాగు నాకు నువ్వు రత్నాకర్ అట్లా కదా ఆ పొలగాడు గడ్డవార బట్టి తవ్విండు ఎత్తినందుకే కట్టమవుతుందా ఈ తాగోతాడు కాబట్టి మన గడ్డపర వచ్చిన కాలు తాకింది తాగోతాడు మళ్ళీ ఇంకా నేను గడ పని అరే అరవింద్ అప్పటి సాయంత్రం చూసుకుందాం తీరా మనం నువ్వు అందరినీ చూసుకుంటావే మావా నువ్వు అందరినీ చూసుకుంటావు రాజా పుట్టుబడి పుట్టినవే నువ్వు అబ్బా కొడుకు చెప్తా నిన్ను కొట్టకని నన్ను కొట్టావు ఈయన చెప్తేనే కొట్టాడట పెద్ద మూతవారు ఈయన తెచ్చిరపల్లి వీళ్ళే పెండ్లు ఉన్నది పోవాలరా విండు అత్తండవో కొద్దిగా ఎట్లా ఏ ఒక్క మాట ఉన్నా మంచిగా ఉండదురా సారు నువ్వు వస్తే మా ఆయన ఫోన్లు చేస్తాడు నేను పోవాలి పెండ్లికి పని అప్పుడు అయిపోయింది ఆయన ఫోన్ చేస్తే నువ్వు పోయినావు మరి కూర్చున్నావు మస్తు వేయించుకుంటే ఎట్లా పోవాలా మరి ఆగాలి వచ్చేదాకా ఆగాలంటే నువ్వు గంటన్నర అయితే కాగన్నా గంటకి ఎక్కువ అవుతుంది అవన్నీ చూసుకోవద్దా చూసుకోవాలి 2 పారాలు తీసి వచ్చి కూర్చుంటే నడవదిడా వాళ్ళు 2 పారాలు తీసారు అమ్మా నీకు మాస్టర్లు వాడన్నా అద్దా మాస్టర్ల వాడన్నా ధరిస్తాను చేను కట్టి ఇస్తాను నేను నాకు ఆయన ఇంట్లో నుంచి ఇస్తాడు ఇంట్లో నుంచి ఇస్తాడు బాబు మీకేమన్నా పని ఉంటే ఓర్రి మరి మస్టర్ ఎవరు ఎత్తారు ఇంటికి చేసుకుంటా మరి వీళ్ళ పని లేక కూర్చున్నారా నీకు తెలియదా ఇప్పుడు ఆ మామకి ఎత్తలేడా అయితే ఆగురమ్మా రవితేజ అందరు కొలతలు బరాబర్ పెట్టినా బరాబర్ తీసిలా మానే బరాబర్ పెట్టినా బరాబర్ తీసి ఏటో చూసుకుంటే చెప్తావేంద్రా నేను మేటి పెట్టి దండగా అన్న వీళ్ళ గ్రూప్ కి నేను మేడి చేయ ఎందుకురా వీళ్ళు తిడతారు నేను పని చేస్తలే అని తిడతారు మేడి ఎక్కడ ఎందుకు పని చేస్తారు నిన్నెవడు తిడతాడు బాబాయ్ తిడతాడు ఇచ్చకుండా ఏం చెప్తారా రోజు మా బ్యాచ్లు ఎత్తావు అని వాని పని రోజు మేమే చేయన్నా ఇక బ్యాచ్లు లేవా ఇంకో దాంట్లో ఎత్తుంది అరే వాడు మేటే మేటే అంటే నా ఒక్కనికే మేటా నా బ్యాచ్కే అరే జర వెనక ముందు అత్తడు ఫోటోలు తీసుకోవాలని ఆయన తీసుకోవాలని పని ఉండదు వానికి మేటన్ను మేటికి పని పెట్టకుండా మా మిగతా 9-10 మందికి పని పెట్టచ్చు కదా ఇప్పుడు ఆయన మంచి పని ఎవరు చేయాలి ఇక ఆయన ఎమ్మెల్యే సాబు ఆ ఎమ్మెల్యే సాబు అత్తడు దిచ్చుగా తాగుతాడు అత్తడు ఆయన చేయడు అలా భార్యను ఎంతకాలం కోసం ఉంచుకోవాలని మేము రెక్కలని పోగా ఆయన వంతు ఈయన వంతు ఇద్దరు పని ఎవరు చేయాలి నువ్వు బాగా చేసావు కానీ ఈ పని నువ్వు చేస్తే మొత్తం చెరువు మొత్తం అదే మాట్లాడకో ఈయన తాడపని తెలవాలి ఇప్పటికి 3 నెలల సంది ఆయనను ఈయన హాజరేస్తాడు చేపిస్తాడు ఈ కథంతో ఈయన బయట పడాలి బయట పడాలి ఏంది ఈయన పని చేస్తాడా మీరు చేయడా ఇప్పుడు ఆ పిల్లగాడి బయటకు బంద్ అయితే ఎవరు వస్తారు అంత పొద్దు నువ్వు రాస్తావా నీకు లెక్క వస్తాయా ఏం రాస్తావు ఏదంటే భర్త ఫోన్ చేస్తాడు పోవాలని మధ్యలోకెళ్ళే పోతావు అయినా కూడా అప్పుడప్పుడు ఏదో చేస్తాను అగో మాట్లాడుతున్నా కొత్త మాట్లాడుతున్నా మా తమ్ముడు ఓర్చుకుంటావా అమ్మ ఎవరెంత పని చేస్తారని నేను చూస్తానా అమ్మ వస్తుంది వచ్చిగా సెలవు పట్టి వస్తుందా అంటే సగం సేపు అంతగానో పని చేస్తానా నువ్వు నా ఫోన్ వస్తుందంటే చిన్నబాబు నా పని ఎవరు చేస్తారా నీ పని నువ్వే చేస్తాను నువ్వు ఇంకో ఒక అడుగు ముందే ఉంటాను ఆయనకి ఏమేరు కానీ ఇంటికంటే ఏం తెలుస్తుంది ఇంటికి అంటే నేను తోలుతాను నీకేం తెలుసు మేడి పెట్టినా చెప్పు నీకేం తెలుసు మరి నువ్వు ఉండు నువ్వు వచ్చి పొద్దుగాల వచ్చి అవన్నీ చూసుకుంటా నువ్వు ఉండు నాయన ఆయన చేతి కింద అనిమనిగా ఉండాలి చెప్పిన పని చేయాలి ఏ పని చెప్తే అది చేయాలి కూరగాయలు తెరంటే కూరగాయలు తేవాలి నరగాయలు తెరంటే నరగాయలు తేవాలి గట్ల డొల్ల పెట్టుకుంటారు నువ్వే ఉంటారు బాంచలు మీ బ్యాచ్ తిడతారు నేను వేరే బ్యాచ్ పెడతా దాళ్ళతో గట్టిన పెడతారు కానీ అంత పొద్దుగా వచ్చి నువ్వు అయితేనే పెడతావు బిడ్డ నీకు ఎందుకంటే పిల్లలు లేరు కదా పెళ్లి కానీ పిల్ల కానీ నువ్వు అయితే మబ్బులు వస్తావు కొడుక ఇప్పుడు ఏంది బాబు నీ ప్రాబ్లం ఏం చెప్పు ఇగో వాడు మేటి కాదు వాడికి మేటిగా వాడిని ఉంచినట్టంటే వాని బాబతి పని పెట్టకు లేదు వాడిని మేటిగా పెట్టి వాడిని పని పెట్టాలంటే రోజుకో బ్యాచ్లే ఇవన్నీ నువ్వేం చెప్పావు అవుతామే ఇప్పుడు మనకు ఫీల్డ్ ఆఫీసర్ నువ్వు వీళ్ళ కాదు నువ్వు బాగా మాట్లాడతాను నేను ఊకుంటా అంటే బాగా అదైతుంది నువ్వు పని చేస్తానవా పాట చేస్తానవా నీకైనాకి ఏం మంచి మాట ఏదైనా ఉంటే మీరు ఇంటికాడ చూసుకోవాలి ఫీల్డ్ ఆఫీసరు నేను చెప్తున్నా నీకేదైనా ఉంటే మీ ఇద్దరిది మీరు బయట చూసుకోవాలి ఆయన పని చేస్తలేడు ఏం లేదు అయిపోగానే నువ్వు మస్టర్లు రాస్తాను హాజరేస్తాను ఫోటో కొట్టుకుంటానో పోతాను ఇదైతే పద్ధతి కాదు చిన్న బాపు ఈ ముచ్చటి ఎవరు అడగకపోతే వచ్చే బ్యాచ్ లో నేను ఉండా ఇక ఒక్క నిమిషం బిడ్డ నా పని నువ్వు చేస్తాను వీళ్ళేసాను సాబు పొద్దుగాలు రాగా ఫోటో తీసుకుంటాను పోంగ ఫోటో తీసుకుంటాను ఇక పని చేయకుండా మంచిదేనా దీని పని ఎవరు చేయాలి వాసన చూడు ఎట్లా వాసన నేనే చెప్తాను అన్న పని నా పని నేనే చెప్తాను వీళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తలేడు ఇలా గట్టి పంచాయతీ కాడికి ఈయన వేయండు పెద్ద మనుషులు అంతా ఆయన దిక్కు సపోర్ట్ చేసిర్రు మాట్లాడిర్రు ఇక ఆయన సపోర్ట్ చేస్తలేడు మన ఆధార్లు ఎత్తాడు మస్టర్లు రాస్తాడు
కూర్చుండి పైసలు తింటారు. నువ్వు వచ్చి చూసినావు అక్కడ నీకు అన్ని తెలుస్తాయి. నా మొగుడు అన్నాడు ఏం పని ఏంది ఏం పని ఆయనకు అన్నప్పుడు అందరిని సమానంగా చూడాలి. నీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి. ఏంటి నీకు తెలిసింది ఏంటి సమానంగా చూసేది ఇదంతా కాదు కానీ మీకు సపరేట్ బ్యాచ్ కావన్నా? మేము నలుగురం ఉన్నాం. మా నలుగురికి ఇంకొక 5గురిని చేసుకుంటాం. మేము 9-10 మంది అవుతాం. బ్యాచ్ అవుతాం. అది కాదమ్మా, ఫస్ట్ మీరు నలుగురే కదా ఉన్నది. మేమే ఎన్నిసార్లు మరి ఇంకా మా దాంట్లో బ్యాచ్ లకు కావాలంటే వీళ్ళని పంపిస్తే మళ్ళీ నలుగురే కావాలన్న పడుతుంది. అరే ఈ పండు పట్ల మాకెందుకు వీళ్ళని తీసేసి వేరేటోళ్ళకి మొత్తం పని చేస్తాడు. ఆగు మజాలు ఇస్తాను వీళ్ళు కత్తి ఓ అది ఆగరాదు జరా. ఏందయ్యా మమ్మల్ని కళ్ళలో పెట్టుకుంటా అరవింద్, రత్నాకరు, రాజేశ్వరి, రజని. నలుగురు తండ్రి ఇంకా నలుగురు కొత్త వాళ్ళను. కొత్త నేసుడు కాదయ్యా, ఆల్రెడీ మీరు వచ్చి ఫస్ట్ బ్యాచ్ కదా, 100 రోజులు అయిపోయినాయి. అంటే ఈ సంవత్సరం ఇక మీకు పని లేదు, రేపటి రావాల్సిన అవసరం లేదు. దీన్ని షక్కిలలో పడవని ఉండే మంచి పని అయిందని అంటుంది. మంచి పని. ఈ ముసల్దానికి ఎట్లా వస్తుంది పని? ముసల్దేనా? దీన్ని ఎందుకు పెడతారు? రేపటి నుండి మీరు వచ్చుడు అవసరం లేదు అన్న. మీకు దామేరగుంట్లో ఇంకో 5-6 వారాలు పని ఉంటది కావచ్చు, మీరు రావచ్చు. మీ బ్యాచ్ ఇంకో కొంతమందిని ఎత్తా, ఓకేనా? సారు వీళ్ళిద్దరు బాగా మాట్లాడేసరికి నువ్వు ఇక పని లేదేం లేదని పడుతుంది. ఇట్లా ఉంటుందా సారు? ఈ 100 రోజుల పని లేకపోతే మేము ఎట్లా బతకాలి? ఓ అమ్మ, 100 రోజులు అంటే 100 రోజులే వేయాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లనా? ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? ఇన్ని రోజులు ఎందుకు అనలేదు మరి? మీకు వారాలు దగ్గర పడ్డాయి, రోజులు మీ 100 రోజులు నిండుతున్నాయి. ఇక మీరు ఈ వారమే, ఇక మళ్ళీ వచ్చే వారం నుంచి లేదా? నువ్వు నిన్న కూడా చెప్పచ్చు కదా. ఏదో పని గట్టిగా మాట్లాడుతున్నా ఎందుకు చెప్తాను? నీకు రోజు వచ్చి చెప్పుకుంటుంటాడా సార్? అట్లా కాదు సారు, ఇప్పుడు కొత్తగా జీవో వచ్చింది. 100 రోజులు 150 రోజులు చేసినారు కదా సార్. 150 రోజులు కాకపోతే 100 రోజులు అయినా 100 రోజులు అంటే వాళ్ళంటే నువ్వు 100 రోజులు నిండే నువ్వు అంటారు 150 రోజులు జీవోనే వచ్చాయి. ఇంకా అది రాలే మన దగ్గర దాకా. 100 రోజులు నిన్నే అంటాడు. మీరు లొల్లు పెట్టబట్టి ఈ పని చేసుకొని బొచ్చడు కుటుంబాలు బతికినాము. ఈ పని లేకుంటే మేము ఎట్లా బతకాలి? ఏమన్నా అర్థం ఉండి మాట్లాడుతున్నావా సారు? ఈ పనికి వచ్చి ఎంత మంది కుటుంబాలు బతుకుతాను ఎరికైనా. ఇప్పుడు సరే ఇది బంద్ చేసుకొని ఇక కూలిగైకులు పోదామన్నా ఆ భగవంతుడు చల్లగుండా 7 కాలం ఎందుకు ఇట్లా ఎత్తాడో. పెట్టి నిత్తినాలు పెట్టినట్టే శిల్కలనే ఉన్నాయి. ఓ వాన లేదు, వరుపు లేదు, గింజలన్నీ నాశనం అవుతున్నాయి. పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. పత్తులు మొత్తలేవు. ఈ పాటికి మేము పత్తులన్న కలుసుకొని అటన్న పోదామంటే, ఈ పని కాకపోతే ఆ పని చేసుకుందామంటే అటు లేదా ఇటు లేదా. రైతు ఎట్లా బతకాలి సారు చెప్పు? అన్ని బాధలు మీకు ఉన్నాయి, ఆ బాధలు మాకు కూడా తెలుసు. మరి అట్లాంటప్పుడు పని పెట్టినప్పుడు మంచిగా వచ్చి నిమ్మలంగా పని చేసుకొని పోవచ్చు కదా. ఓ అయ్యా అయ్యా మీరు కనుక ఎత్తాలి, దేశం మీద ఎవరు చేస్తాలో లేదో, మన ఊరి మీదే ఉంటది వైభోగం. నీ అక్క కొంచెం పని పెట్టుడుతోనే చాలు, అలా లొల్లి ఓళ్ళు పని చేయరు. ఇగో నాకు పని ఎక్కువైందని ఓ అవ్వ అంటే సారు మీ మంది చేస్తే మేము మరెక్కలేం పోవు. ఇగో మరెక్కలే మంచిగా అంతే. ఇగో మా కష్టం పోతుంది కానీ మేమైతే పోతలేము సారు. ఇప్పుడు నువ్వు 100 రోజులు నిండి అని మమ్మల్ని పనికి వద్దంటే మేము అన్నం రామచంద్ర అనాలే. బాయికాడికి పోతుంటే బాయికాడ పత్తి గింజలు మన వ్యవసాయం కుంటుపడే. ఈ 100 రోజుల పని కూడా కాకుండా మరి మేము ఏం తిని బతకాలి? మా అన్న తిని బతకాలన్నా చెప్పు? నేనేమంటానే బాబు, మీరు లొల్లి పెట్టుకోకుండా మంచిగా పని చేసుకోరు. లొల్లి పెట్టుకుంటారు, రూల్ మాట్లాడుతూ లొల్లి పెట్టుకోకపోతే రూల్ లేకుండా పని చేసుకోరని. మరి లేకపోతే మీరు విన్నారు కదా, మీకు మంచిగా చెప్తే ఎందుకు వింటారు? మంచిగా పని చేసుకొని ఓడి ఓ అయ్యా ఓళ్ళు కాకుండా ఓళ్ళు లొల్లి పెట్టుకోబడుతుంది. ఆ దేవుడు మా మునాలకించి వర్షాలు కురిచేయంటే ఏమో వెనకట అన్నట్టు మిన్ను కురవాలే మన్ను పండాలన్నట్టు, లేకుంటే ఈ పనికి ఎందుకు వస్తుంది సారు? ఆ వానలు ఎప్పుడంటే పంటలు పచ్చగా ఉండేంటే మాకు పాడి పంటల పనే తిరగపో 100 రోజులు పనికే రాకపోతాం. కానీ ఇప్పుడు అటు వానలు లేవాయా, పంటలు లేవాయా, చేసుకుందాం అంటే పని లేదా? ఉన్న 100 రోజుల పని కూడా 100 రోజులు నిండి అంటే మేము ఏం చేసి బతకాలి? ఎట్లా బతకాలి? అరే అట్లా చేసి ఆ పైసలు ఆపతికి వస్తున్నాయి అంటే అవి ఆపతి కూడా రాకున్నా సరే ఇవాళ చేస్తే రేపన్నా రావా, ఎల్లుండన్నా రావా, అట్లా కూడా చూడబడుతుంది. ఇప్పటికే ఎండాకాలం వచ్చిన సంది పని చేస్తే ₹1 రాకపోయే, మన్ను రాకపోయే, ఏం చేయమంటావు సారు? ఇక కాదు బిడ్డ, అది నువ్వు అన్నది నిజమే. కానీ పనికి 100 రోజుల పని అంటేనే గుడ్డోళ్ళు వస్తారు, గుణోళ్ళు వస్తారు, శాతగాళ్ళు వస్తారు, ముసలోళ్ళు వస్తారు. అందరు సర్దుకుపోవాలి. తాగి రోజు రాకు, తాగి వచ్చి నీ వంతు పని, నీ భార్యకి ఎక్కువ అవుతుంది పని, మాకు ఎక్కువ అవుతుంది. జర పుణ్యం ఉంటే తాగి రాకని అంటున్నాం. బాబు ఇప్పుడు ఆయన తాగేస్తాడు, ఆయన ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ఈ 100 రోజుల పని పైసలన్నీ ఆయన ఆరోగ్యానికే పెట్టుకుంటాడు కావచ్చు, ఆయనకు అర్థమవుతుంది. ఆఫీసర్ ఏం మాట్లాడతాను? ఆయన తాగొచ్చి తాగుతా అంటే చూసుకోకుండా ఖాళీ చేసి అరవింద్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా. రేపు నువ్వు తాగి వచ్చినావు అనుకో, నేను పని కూడా తీసుకొని ఫోటో కూడా కొట్టా. నేను చెప్తానయ్యా, నువ్వు తాగి రాకపోయినా తిరుగుతాడు సార్ అంటే ఇంటలేడయ్యా. నీకు అలసు బాగా అయింది. ఇక రేపటి నుండి వచ్చినావు అనుకో, ఓ ఫోటో కొట్టని ఫోటో మళ్ళీ నేను
ఆ పళ్ళకెళ్ళి తీసేస్తా ఇక. బావో సారు పోయిన 3 వారాల పైసలు రాలే, జర నేను చిట్టి కట్టుకోవాలి, ఇంట్లో కూరగాయలు లేవు, ఇప్పుడు మాడికాయ తొక్క చేసుకొని తినచ్చు నువ్వు. ఇగో అమ్మా అన్ని అకౌంట్లలో వేసినాం, ఓకేనా? మీకు ఈ దండం పెడితే నాకు 5 నెలల పైసలు రావాలి. దవాఖాన పోదా అంటే ఒక్క రూపాయి లేదు. కాదమ్మా నా జేబులోకి వెళ్ళి ఇచ్చేటి చెప్పుర్రి. ఆల్రెడీ ఆ మాస్టర్లు అన్నాడు అప్ప చెప్పిన మీకు సోమవారం ఇట్లా పడతాయి కావచ్చు, పైసలు కూడా ఆల్రెడీ వాళ్ళు వేసిళ్ళు. పడతలేవు సార్, అద్దాల కన్నా పోతా అరే ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? అరే ఏం మాట్లాడతాను ఎందుకట్లెక్కనే సార్ సీట్లు ఇస్తే పైసలు పట్టుకొచ్చుకున్నాడు. కంప్యూటర్ లో వచ్చే పైసలు అవి. అరే అన్నిటికీ అయిందానికి కాందానికి పాపం మా తమ్ముని మీరు బదిలీ సారు ఆయన కాసేపు నోరు మూపి ఉంచుకుంటా. ఇప్పుడు బాగా తీరి ఆగే రాయ ఉన్నాడు అన్నమాట, ఆయనకున్న జ్ఞానం మీకు తెలియదు. కరెక్ట్ మీరు మాస్టర్ అరే, కాదే వెనకటి రోజులా చెప్పు. అరే అన్ని అకౌంట్లలో ఇవ్వాలి, అకౌంట్ లో వాళ్ళకి వాడేటియా, చేతికి ఇచ్చేటియా? మీరు మాస్టర్ అయితే పంపిలే ఎంపీడీ ఆఫీస్ కు. పంపించినామయ్యా, మాకెందుకు చెప్పు, మేము ఆపుకుంటే మాకేమన్నా వస్తానే? మీ పైసలు మీ అకౌంట్ లో పడేటి నా అకౌంట్ లో పడతాయా? ఒక్కొక్కసారి నెల రోజులు ఒక్కటేసారి పంపుతున్నారు సార్ మాస్టర్లు. ఏ వారాన్ని ఆ వారానికి ఆఫీస్ కి పంపరాదులు మీరు, అది కూడా బరువే కాబట్టి మీకు. అన్ని పంపిస్తానం బాబు, మళ్ళీ మీరు అట్లే మాట్లాడితే నేను ఏం చేయాలి చెప్పు? ఇంటికి వచ్చి అవ్వదు చిన్న ఫోటో. అరే మళ్ళీ అట్లే మాట్లాడితే నువ్వు కూడా ఎన్నిసార్లు చెప్పినా గదే చెప్పదావా? నా ఇంటికి వచ్చి నా మొగంది కూడా హాజరేసుకో. అరే నేను ఏతా అని చెప్తాను, వీడికి అత్తనే ఫోటో ఎత్తారు కానీ. అట్లా కాదు కానీ మీరు ఆలోచించేది, ఒక్క రోజు కూలికి ఆశపడతారు మీరు. నేను ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పినా, మిన్ను గురువాలే మన్ను పండాలి, పంటలు పండాలి, అసలు వానలు కొడతలేవు, వాటి గురించి ఆలోచించగా ఏం చేయమంటావే? హాజరు కోసం ఎందుకు తిప్పలు పడతాను? నీ అవ్వ నాకు వాన లేదు వరుపు లేదు, చేనులో ఇత్తనాలు పోసుకొని తలికాయ ఖరాబ్ అవుతుంది, వాన లేక వరుపు లేక కనీసం బాయిలలో నీళ్లు కూడా వెళ్తలేవు. గట్టి వాన వాడపాయ, చెరువు బొర్రపాయ, మత్తడి పోయేపాయ, మన్ను పోయేపాయ, ఏం లేదు. ఏం చేయమంటావు? ఎట్లా పడతాయి వానలు? అదే అయిపోయా, వానలు పడతలేవు, పంటలు పండతలేవు, చెర్లు వంగుతలేవు. ఇవి ఒక్కడే తెలుసు. మరి ప్రభుత్వం నుండి మనకు చెట్లు వస్తాను, హరితారావని చెట్లు నాటిస్తాను, అన్ని వేపిస్తాను. మీతోనే కదా చెట్లు పెట్టించేది. ఆ చెట్లు ఉంటానే మళ్ళా ఉండలేవు. నెలకే ఆ చెట్లు కనిపించి అదొకటి మెత్తా అంటది, ఇదొకటి మెత్తా అంటది, లేకపోతే అవి మంచిగా పెరుగుతాయి, వాటికి కొట్టేస్తా అంటారు. వాటికి ఏమైనా భద్రత ఉన్నదా? అయ్యో ఇది పుక్కెడికి వచ్చాయి. ఇప్పుడు అదే మీ చేనులలో పెట్టిన పత్తి చేనులు ఎవడన్నా పీకే తూకుంటారా? మీరు ఊకోరు. అది ఇవి గవర్నమెంట్ సొమ్ము కాబట్టి అది ఎందుకు నెగ్లెక్ట్ ఉంటారు మీరు. మన ఒక్కళ్ళ నేను అన్ని ఊళ్ళలో కొట్టేస్తాను. కానీ ఒక్కటి చెల్లె, మరి వాళ్ళని ఎందుకు కొడతాయి? అరే తమ్ముడు అట్లా కాదు, ఏం చేయలేరు కదా. చెట్ల రోడ్డు పొడి నాటిన చెట్లను మనం రక్షించాలి, వాటిని కాపాడే బాధ్యత మనం మొత్తం తీసుకోవాలి అని చెప్పేది అదే కదా. అప్పటికి కూడా వాటి చుట్టూ ఆ కంచెలు కడతాను, ఆ కంచెలు కూడా ఎత్తుకపోతాళ్ళు, అంత దుర్భరంగా బతుకుతాళ్ళు. అవును అవును, అది నీళ్ళని అయితే నువ్వు అనేదాన్ని అయితే నేను 100% ఒప్పుకుంటా. ఎందుకంటే రోడ్ల పైన చెట్లు నాటుతా అంటే వీళ్ళు అంటు పెట్టేస్తారు. కాదు చెట్లు చేమలు మొత్తం మసి కాలిపోవట్టే. గుట్టలు ఉండేది, పెద్ద పెద్ద గుట్టలు ఉండేది, గుట్టలకు వందలాది చెట్లు ఉండేది. ఆ చెట్లు కాలికి అప్పుడు వర్షాలు పడేది, మస్తు మస్తు సుభిక్ష. అన్ని చెప్తారే మీరు, అన్ని చెప్తారు కానీ ఏది పాటించారు? అదే మీ అక్క వరలు కోసినాక ఏం చెప్తారు, అంటు పెడతారు, చెట్లు అన్ని ఎక్కడెక్కడ నాశనం అవుతాయి. మీకు చెప్పుతే అర్థం కాదు, గట్లనే ఉంటది, గట్లనే అది అవుతుంది. ఊరు మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటది అంటారా? ఊరే మంచిగా మనం పాటించినప్పుడు పద్ధతులు స్వార్థం వాళ్ళదేనా? అరే అంటు పెట్టకుర్రాయా అంటే ఊరుకుంటారా? నా మంది అంటు పెట్టుకుంటాను, అంటు పెట్టుకుంటారు, మొత్తం కాలుతుంది. ఏమని కర్మ అందుకంతే. ఒక్క ఇల్లు కట్టానంటే దాని అడిగి ఎన్ని చెట్లు ఉంటాయని నరకనే పట్టింది. సరే నాకు టైం అవుతుంది, నేను పోతాను ఇక. అయ్యో ఇడిపోతానా తమ్మి? బాబు ఏత పోతే పోనీ గానీ గిట్ల కాదే. మనకు వాన పడకపోతే కనీసం వరలకు కూడా నీళ్ళు వెళ్ళేటట్లేవు, నార్లు పోసినా కూడా ఎండిపోయేటట్లు. నెల దాటింది నాటేయాల నేను. ఒక్కటే తమ్మి, వాస్తవంగా మా అవ్వల కాలం నాడు మా అవ్వైనా మా పెద్దవైనా అందరు కూర్చొని వానలు పడకుంటే గంగమ్మ గౌరమ్మ పాట పాడితే ఆ రోజు వాన పడేది బిడ్డ. లేకుంటే మా చిన్నతనంలో మేము కప్ప తల్లాడేది, కప్పను కట్టుకొని కప్ప తల్లాడితే వానలు పడేది. ఇప్పుడు కూడా వానలు పడేందుకు మనం ఏదైనా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది బిడ్డ. ఏదో ఒక యాగమా, ఏదో ఒక పూజ, ఓ దేవుడికి కొబ్బరికాయ. ఏం పూజలు చేద్దామే నువ్వు అన్న పాడదామా పాలి? మేము కూడా ఆడతాం పాలి. వాన పడాలి, మనం మంచిగా బతకాలంటే వానలు పడాలి. మనం కూడా తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంటికి ఒక చెట్టు పెట్టుకోవాలి అరవిందు. మీ ఫ్రెండ్స్ తోని కూడా మాట్లాడు. ఎందుకంటే అందరూ ఒక్కరు కదులుతూనే కదులుడు కాదు, ఊరంతా కదులుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది. మనందరం కూడా వానలు లేక వరుపులు లేక ఇది ఎండాకాలంలో చేసే పని, 100 రోజుల పని. వానకాలంలో మనం చేన్లల్లో ఉండాలి, చెలకలల్లో ఆడుతూ పాడుతూ గొడ్లతోని పని చేసుకునే రోజులు పోయి ఇప్పుడు ఈ పని చేసుకుంటే బాధపడబడుతుంది. మనం ఇంటికి ఒక చెట్టు నాటాలి. చిన్న బాబు తెలిసిన కల్లా చెప్పాలి. చెట్లు నరికేటప్పుడు కూడా అది అక్కడికి వచ్చేదా, అక్కడికి రాందా, అది తెలుసుకొని మనం నరుక్కుంటా కాపాడుకుంటే, ప్రకృతిని కాపాడుకుంటే ఖచ్చితంగా మనకు వానలు పడతాయి. అరే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇవాళ అయితే భగవంతుడి దయ వల్ల అత్తమ్మ లచ్చవా
ఆ పారాలు ముందట అన్ని పెట్టుకొని దబ్బన బతుకు ఆ దేవుని దయ వల్ల మనకు రాత్రికి వానన్న పడుతుంది వచ్చుకుపోయి ఆటనన్న ఆడదప్పాలి ఇదే మన పనిముట్లే మనకు దేవుళ్ళు ఈ దేవుళ్ళు మనల్ని రక్షించాలన్న వీళ్ళే శిక్షించాలన్న వీళ్ళే కై కడతాను గంగమ్మ గౌరమ్మ పాట పాడితే గంగమ్మ తుమ్కాలే మీరు ఆడుకోరు నాకు పని అరే అరవింద్ మీరు కూడా మంచి 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 పాటలు పాడాలి మీరు కూడా గడ్డపార ఎందుకే మీద పడుతుంది పట్టే తిరుగులు తిరుగుతా రామ రామ వియాలో రావణ శ్రీరామ వియాలో రామ రామ వియాలో రావణ శ్రీరామ వియాలో రామ 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 వియాలో రావణ శ్రీరామ వియాలో రామ 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 వియాలో రావణ శ్రీరామ వియాలో రావణ దేవుడ వియాలో పోవన దేవుడ వియాలో పోవన దేవుడ వియాలో మాపడికి వట్టెను వియాలో మాటలే కలుసులు వియాలో మాపడికి వట్టెను వియాలో మాటలే కలుసులు వియాలో పెట్టిన ఉయ్యాలో అవి మొత్తలే ఉయ్యాలో పత్తి గింజలు పెట్టిన ఉయ్యాలో అవి మొత్తలే ఉయ్యాలో వానదేవుడ రవయ ఉయ్యాలో మమ్మల దుఃఖ ఉయ్యాలో వానదేవుడ రవయ ఉయ్యాలో మమ్మల దుఃఖ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రైతుల బాధలు ఉయ్యాలో ఆలకించవయ్య ఉయ్యాలో రైతుల బాధలు ఉయ్యాలో ఆలకించవయ్య ఉయ్యాలో రైతుల కొసలు ఉయ్యాలో చూడరావయ్య ఉయ్యాలో రైతుల కొసలు ఉయ్యాలో చూడరావయ్య ఉయ్యాలో వేలకు వేలు పెట్టి ఉయ్యాలో పెట్టుబడి పెట్టిరు ఉయ్యాలో రైతుల కొసలు ఉయ్యాలో నువ్వన్న గనవయ్య ఉయ్యాలో రైతుల కొసలు ఉయ్యాలో నువ్వన్న గనవయ్య ఉయ్యాలో రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో 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 లచ్చలకు లచ్చలు వియాలో అప్పులు దత్తి మీ వియాలో లచ్చలకు లచ్చలు వియాలో అప్పులే దత్తి మీ వియాలో అప్పులన్నీ ఉండ వియాలో ఆత్మ చలాయ వియాలో అప్పులన్నీ ఉండ వియాలో ఆత్మ చలాయ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రైతుల కోసను వియాలో నువ్వన్న గానమా 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 వియాలో అబ్బాయిగా ఆగు రేపు పోదాం ఇక లేట్ అయింది ఇప్పటికే పొద్దు వేయింది ఆగండి మీరు అందరు ఆగుర్రి నేను పిలుస్తా ఏ మానదేవుడా నువ్వు ఇక్కడ రా లేకపోతే నేను అక్కడికి వస్తా అక్కడికి వచ్చినానుకో నిన్ను తీసుకుని వస్తా ఇక్కడికి వస్తావా నేను రానా పోతావు పోసినావు కదా నీకేం తెలుసు గంగమ్మ నువ్వు రామ్మా మా బాధలు చూడమ్మా నువ్వు రామ్మా అరే నిష్ఠతోడు విలురా అమ్మా గంగమ్మ తల్లి అయ్యా వానదేవుడా నీ కాలు మొక్త నీ బాంచని వచ్చి ఈ భూమిని తడిపిపోవయ్యా అని బతిలాడరా దేవుణ్ణి నేను కూడా గట్లేను అమ్మా గంగమ్మ దామ్మా చెవులు గిల్లు అంటానే రా పో అత్తన్న ఏడిపోతా ఆడిపోతా అటే ఇటు రావు నేను అప్పర భగీరథ రజున్నాయి మత్తు ఇవాళ రాత్రి గంగమ్మని తీసుకొచ్చి వాన కురిపియకపోతే నేను బోల శంకర్ని కానిపో నీళ్ళ వారే నీళ్ళ గుర్తుపోయి ఎత్తే రిమ్మతావు ఇగో నీకేం తెలుసు భగీరథ